అక్కడ ఇద్దరి మధ్యన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయ్యే కాకుండా ఇక్కడ ఏం జరుగుతోంది, సెంట్రలైజ్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, ఇది సెంట్రలైజ్డ్ గవర్నెన్స్. లోకేష్ మొత్తం అన్ని శాఖల కార్యకలాపాలు ఏ ఫైలు వెళ్ళాలన్నా లోకేష్కి ఒకసారి చూపించాల్సిందే. లోకేష్ కన్ఫర్మ్ చేయబోతే కొన్ని శాఖల ఫైళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి. విధానపరమైన నిర్ణయాలు చంద్రబాబు గారు కూడా కాదు, లోకేషే తీసుకుంటున్నారు. ఇది క్లియర్. ఇది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అది ఆయనకి నచ్చట్లా. మ్యాన్ సెంట్రిక్ పాలిటిక్స్ అంగీకరించడు ఆయన. సంకీర్ణ ధర్మం కదా, ఎవరి శాఖ వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేయాలి కదా అంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైళ్ళు కూడా వెళ్ళినాయని కదా మొన్న డౌట్ వచ్చింది, పెద్ద చర్చ నడిచింది. పవన్ కళ్యాణ్ శాఖకి సంబంధించిన ఫైలు అటవీ శాఖ క్లియర్ చేశాక కూడా రాలేదని చెప్పేసి ఏంటని అడిగితే లోకేష్ దగ్గర ఆగినాయండి అంటే దాని మీద ఆగ్రహించాడు అని అప్పుడు వెంటనే ఫైళ్ళు వచ్చినాయి అన్నటువంటిది కదా చర్చ నడిచింది. రెండో కాన్సెప్ట్ ఏంటి, వాస్తవంగా అటవీ పర్యావరణ వీటిలో జోక్యం చేసుకోవట్లేదు అన్నది నాకున్న ఫీడ్బ్యాక్. మొన్న ఎవరో జర్నలిస్టే చెప్పుకొచ్చింది అట్లాగే. రెండవది, మొన్న కలెక్టర్ల మీటింగ్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట ఏంటి, మీరు ఐఏఎస్లు కదా, బాగా చదువుకుని వచ్చారు కదా, నాలెడ్జబుల్ పర్సన్స్ కదా, ఏ శాఖ ఏం పని చేయాలో మీకు తెలుసు కదా, ఒక శాఖ ఫైళ్ళు ఇంకో శాఖ దగ్గరికి ఎందుకు వెళ్తాయి అని అడిగాడు. ఎందుకు వెళ్ళి, ఇది మనకేమనిపిస్తుంది,